ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న భారత దక్షిణాఫ్రికా ఫైనల్ పోరుకి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఇప్పుడు 3 గంటలకు మొదలు కావాల్సినటువంటి ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కి ప్రస్తుతం వర్షం అడ్డంకిగా మారింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరగవలసిన ఈ మ్యాచ్ టాస్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇంకా అక్కడ టాస్ పడలేదు. మధ్యాహ్న సమయంలో చిరుజల్లులు ప్రారంభం కావడంతో మైదానం సిబ్బంది అక్కడ వెంటనే కవర్లు కప్పారు. దీంతో ఇరు జట్ల క్రీడాకారులు వార్మప్ చేయకుండా డగౌట్కే పరిమితమయ్యారు. అయితే షెడ్యూల్ ప్రకారం టాస్కు అరగంట ముందు అంటే 2 గంటల సమయంలో వర్షం ఆగిపోయి కాసేపు ఎండ వచ్చింది. సిబ్బంది అంతా కూడా కవర్లు తొలగించడంతో అభిమానులు కేరింతలు కూడా కొట్టారు. సర్కిల్ అవతల కొన్ని చోట్ల నీటి గుంతలు ఉండడంతో ఎంపైర్స్ మైదానాన్ని పరిశీలించారు. ఈలోపు మళ్ళీ వర్షం మొదలైంది. ఒకవేళ వర్షం కారణంగా ఈరోజు మ్యాచ్ పూర్తి కాకపోతే అభిమానులకు శుభవార్త ఏమిటంటే రిజర్వ్ డే ఉంది. ఫైనల్ మ్యాచ్ కాబట్టి, ప్రపంచ కప్ టోర్నమెంట్ కాబట్టి ఈరోజు మ్యాచ్ పూర్తిగా అవ్వకపోతే రేపు రిజర్వ్ డే ఉంటుంది. సోమవారం రోజు ఆ మిగతా మ్యాచ్ అంతా కూడా రేపు కొనసాగిస్తారు. ఒకవేళ వర్షం కనుక తగ్గినట్లయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నప్పటికీ 1-2 గంటలు సాయంత్రం 5 గంటల వరకు వర్షం కొనసాగినా కూడా మినిమం 20 ఓవర్స్ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. 20 ఓవర్ల వరకు మ్యాచ్ ఆడేటువంటి అవకాశం ఉంటే ఇరు జట్లను ఆ ప్రకారం డిఎల్ఎస్ ప్రకారం ఆట కొనసాగించే అవకాశం ఉంది. అంతకు తక్కువ సమయం ఉంటే మాత్రం పూర్తిగా ఈ యొక్క మ్యాచ్ను కొనసాగించరు. అక్కడ నో రిజల్ట్ అని పెట్టేసి నెక్స్ట్ డేకి ఫార్వర్డ్ చేస్తారు రిజర్వ్కి. సో ప్రస్తుతానికి మ్యాచ్కి సంబంధించి అప్డేట్ అయితే వర్షం కొనసాగడం కారణంగా ప్రస్తుతానికి టాస్ కూడా పడలేదు. ఈ పాటికి బ్యాటింగ్ కూడా మొదలుపెట్టి మ్యాచ్లో అందరూ కూడా మునిగి తేలుతుండేవారు. టీవీలకు అతుక్కుపోయారు కోట్ల మంది ప్రజలు. దేశవ్యాప్తంగా ఈరోజు మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఈసారి ఖచ్చితంగా కప్ కొట్టేందుకు సిద్ధమైంది. అటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా చెప్పేసింది, ఈసారి మేము చాలా దృఢంగా గట్టిగా ఉన్నాం కప్ కొట్టడానికి అంటూ కూడా చెప్పేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మహిళా క్రికెట్ చరిత్రలో, భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి అందరూ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వర్షం అనేది కొంత అందరినీ నిరుత్సాహపరిచింది. ఆ స్టేడియానికి వచ్చినటువంటి అభిమానులందరినీ కూడా భారీగా తరలి వచ్చారు. ఫైనల్ మ్యాచ్ పురుషుల జట్టు కనుక మ్యాచ్ ఆడితే ఇండియా పాకిస్తాన్ ఏ రకంగా క్రౌడ్ ఉంటుందో అంత స్థాయిలో ఇప్పుడు డివై పాటిల్ స్టేడియంలో ముంబైలో క్రౌడ్ కొనసాగుతుంది. అక్కడ భారీగా పబ్లిక్ రావడం జరిగింది. ఎందుకంటే సెమీస్లో ఆస్ట్రేలియా లాంటి 7 సార్లు ఛాంపియన్ అయినటువంటి ఆస్ట్రేలియాను ఓడించినటువంటి తీరు, అక్కడ టీమిండియా మహిళల జట్టు ప్రదర్శించినటువంటి అద్భుతమైనటువంటి పోరాట పటిమ ఇప్పుడు చాలామందికి క్యూరియాసిటీని కలిగించింది. ఫైనల్ మ్యాచ్లోకి రావాలి, చూడాలి అనేటువంటి ఎగ్జైట్మెంట్ కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ టికెట్ దొరకనటువంటి వారు కూడా చాలా ప్రయత్నించారు సెమీస్లో గెలిచిన తర్వాత వచ్చి అక్కడ మ్యాచ్ చూడాలని. ఈ నేపథ్యంలోనే క్రౌడ్ అంతా కూడా అక్కడ స్టేడియానికి చేరుకుంది. అందరూ సీట్లలో కూర్చొని రెడీగా సిద్ధంగా ఉన్నారు. టాస్ ఎప్పుడైతే పడుతుంది, ఇంకా మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుంది అనే సందర్భంలో ఒక్కసారిగా అక్కడ వరుణుడు కొంత ఆటంకాన్ని కలిగించాడు. అయితే భారీ వర్షం అయితే లేనట్టుగా తెలుస్తుంది. చిరుజల్లులు మాత్రం కొనసాగుతున్నాయి. చూడాలి మరి ఈ యొక్క వర్షము ఇలానే కొనసాగుతుందా సాయంత్రం వరకు, కాసేపు వచ్చి ఆగిపోయి మ్యాచ్ మరలా కొనసాగడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈరోజు మొత్తం కొనసాగకపోతే మ్యాచ్ రేపు సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రేపు తేలబోతుంది ఎవరు ఛాంపియన్స్, ఎవరు కప్ను ముద్దడబోతున్నారు అనేటువంటిది. కానీ ప్రస్తుతానికైతే వర్షం కారణంగా ప్రస్తుతం అక్కడ ఆట అయితే ఇంకా కొనసాగట్లేదు. టాస్ కూడా పడలేదు, స్టేబుల్గా కొనసాగుతుంది. ఎప్పుడు మ్యాచ్ మొదలవుతుంది, ఎప్పుడు టాస్ పడుతుంది అనేది కూడా పూర్తి వివరాలు సుమన్ టీవీ వేదికగా మనం కూడా లైవ్ అప్డేట్స్ అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మ్యాచ్ అక్కడ కొనసాగట్లేదు.